కీలకమైన అప్డేట్ మనకంతోంది 2019 నాటి కేసుకు సంబంధించి తమిళనాడులోని పొల్లాచి లైంగిక వేధింపుల కేసులో కోయంబత్తూర్ సెషన్స్ కోర్టు 9 మందిని దోషులుగా తేల్చింది. అత్యాచారం సహా పలు కేసుల్లో జడ్జ్ ఆర్ నందిని వారిని దోషులుగా నిర్ధారించారు. 2019వ సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను కోర్టు దోషులుగా ప్రకటించింది. ఈ 9 మంది దోషులకు జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరింది. మధ్యాహ్నానికి జడ్జ్ ఆర్ నందిని దేవి ఈ కేసులో తీర్పును వెలువరించారు. 2019 ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఓ విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులంతా ఒకే కాలేజ్ విద్యార్థినితో పాటు మరో 9 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి వారిని నగదు కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో రుజువైంది. నేరపూరిత కుట్ర, లైంగిక వేధింపులు, అత్యాచారం, సామూహిక అత్యాచారం, బెదిరింపులకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలున్నాయి. 2016 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తొలుత ఈ కేసుని తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసింది. ఆ తర్వాత సిబిఐకి ఈ కేసుని బదిలీ చేశారు. సిబిఐ 2019 ఏప్రిల్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 2021లో మరొక 3 అరెస్ట్ చేసింది. ఈ కేసు తమిళనాడులో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసులో 9 మందిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. వీరందరికీ జీవిత ఖైదు విధించారు.